శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణముకు ప్రతిగా జనులను అప్పగించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానిస్తుండగా మీ మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైనటువంటి యెషయా ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. దేవుని దృష్టికి మనము ఇష్టముగా ఉన్నప్పుడు, మనము ఆయనను ప్రేమించినప్పుడు ప్రభు దైవ ఆశీర్వాదము మనకు అనుగ్రహించగలడు. అంత మాత్రమే కాదు, కానీ దైవ దృష్టిలో మనం ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవ సహోదరి సహోదరుడు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు, దేవునికి అయిష్టమైన పనులు చేసేటప్పుడు కొన్నిసార్లు దేవుడు మనం ఇష్టపడకపోవచ్చు అని మనం తలస్తాం. కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ ఇష్టపడే దేవుడు. నిన్ను నన్ను ఇష్టపడే ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తుంటున్నాడు. ఈ వాక్యంలో మనం గమనించగలం. నేను నిన్ను ప్రేమించున్నాను. ఓ దివ్యమైనటువంటి వాగ్దానం ప్రభు ఇస్తున్నాడు. ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, సంఘమును సమాజమును ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ గల దేవుని యందు విశ్వాసం ఉంచి సంఘములో సమాజంలో ప్రభుకు మహిమ తెచ్చినటువంటి కుమార్తెగా కుమారునిగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడైండి నడిపించి దీవించను గాక. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించి ధన్యత మీరు అనుగ్రహించినందుకు మహిమ కన్నంత ప్రభావం ఆరోపిస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.